ప్రతిరోజు కొన్ని లక్షల మందిని వాళ్ళ గమ్యానికి చేర్చడంలో రైల్వే ముఖ్య పాత్ర పోషిస్తుంది. వీటికి ముఖ్య కారణం చవకైన ధరలు మరియు వేగం. ఈ రోజుల్లో అయితే 130 km/h వేగంతో ట్రైన్స్ నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇది 160 km/h వేగంతో నడుస్తాయి. మరి ఇంత వేగాన్ని తట్టుకొని ట్రాక్స్ ఎలా నిలబడతాయి? దీనికి కారణం రైల్వే మెయింటెనెన్స్, ఇంజనీరింగ్, ఎస్ఎన్టీ, ఓహెచ్ఈ అండ్ ఐఓడబ్ల్యూ ఇలా రకరకాల డిపార్ట్మెంట్ కృషి చేస్తే మనం మన గమ్యానికి చేరగలుగుతున్నాం. ఈ రోజుల్లో మ్యాన్ పవర్ తో ఇంత మెయింటెనెన్స్ సాధ్యమేనా? అందుకోసమే ఈ మిషన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. మన ట్రైన్స్ 130 km/h వేగంతో నడవడం వల్ల ట్రాక్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. దీనే అన్ఈవెన్నెస్ అంటారు. ఇలా అన్ఈవెన్నెస్ ని పోగొట్టడానికి మ్యాన్ పవర్ తో అయితే కొంతవరకు సాధ్యం. మరీ ఎక్కువగా ఉందంటే ఖచ్చితంగా మిషన్ వర్క్ అయితే చేయాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న మిషన్ పేరే ప్యాకింగ్ మిషన్. దీన్నే 3X అంటారు. అంటే 3 స్లీపర్లు కలిపి ఒకేసారి ప్యాకింగ్ చేయగలదు. ఇక్కడ కనిపిస్తున్న చిన్న వీల్స్ ముందుగా ట్రాక్ ని లిఫ్ట్ చేసి పట్టుకుంటాయి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ట్యాంపింగ్ టూల్ సహాయంతో ఈ కంకర మొత్తాన్ని స్లీపర్ కిందకి ప్రెజర్ చేస్తారు. ట్రాక్ ని ఎంతవరకు లిఫ్ట్ చేయాలి అనేది మొత్తం 4 మ్యాన్ చూసుకుంటారు. ఈ మిషన్ సహాయంతో అన్ఈవెన్నెస్ మరియు అలైన్మెంట్ రెండు కవర్ చేస్తారు. ఈ వాల్యూస్ మొత్తం లోపల సిస్టంలో 4 మ్యాన్ చూసుకొని ఆపరేట్ చేస్తారు. ఈ మిషన్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ట్రాక్ మ్యాన్స్ కి కొంత రిలీఫ్ దొరికిందని చెప్పుకోవచ్చు. 100 మంది ట్రాక్ మ్యాన్స్ ఒక్క రోజులో చేసే పని కేవలం ఇది అరగంటలో చేయగలదు. ఇలా వర్క్ చేసే క్రమంలో ట్రైన్స్ అలౌ చేయరు. వీటినే బ్లాక్ వర్క్ అంటారు. అంటే ఈ మిషన్ పని చేసినంతసేపు ఏ ట్రైన్ రావడానికి వీలుండదు. అందుకనే అప్పుడప్పుడు ప్యాసింజర్ ట్రైన్స్ లూప్ లైన్ లో పెడుతుంటారు. కానీ మనందరికి తెలియక రైల్వే డిపార్ట్మెంట్ ని తిట్టుకుంటూ ఉంటాం. దయచేసి అలాంటి పని చేయొద్దండి. బ్లాక్ వర్క్ జరగాలంటే ఎంత కష్టమో మీ దగ్గరలో ఉన్న రైల్వే ఎంప్లాయీస్ ఎవరినైనా ఒక్కరిని కనుక్కొని చెప్పండి. ఈ మిషన్ కాస్ట్ సుమారుగా 50 నుంచి 100 కోట్లు ఉంటుంది. ఇటువంటి మిషన్స్ ని మీరు ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న అసిస్టెంట్ 4 మ్యాన్ కి ఇన్స్ట్రక్షన్ చేస్తుంటారు. తద్వారా బయట మిషన్ లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఇతను ఇన్స్ట్రక్ట్ చేస్తారు.